నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ఏ పనినైనా ముందు మొదలుపెట్టేటప్పుడు మనం ముందుగా వినాయకుడిని ప్రార్థన చేసుకుంటామండి. అలానే మనం ఓం గం గణపతయే నమః అని కూడా 11 సార్లు చదువుకొని మనం అనుకున్న పని మీద వెళ్ళినప్పుడు ఆ విఘ్న వినాయకుడు మనకున్న విఘ్నాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తారండి. మనం తలుచుకొని బయలుదేరే ముందు ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ తలుచుకొని వెళ్తే మనకి బాగుంటుందండి. ఒకసారి చూడండి. వినాయకుని ప్రార్థన చేసుకున్నాము. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్. అలానే కింద శ్లోకం కూడా ఉందండి. అది కూడా చదువుకుంటే మనకి చాలా మంచిదండి. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మనం అలానే ఓం గం గణపతయే నమః అని కూడా మనం 11 సార్లు చదువుకున్నా కూడా మనకి ఆ విఘ్న వినాయకుని అనుగ్రహం అనేది ఉంటుందండి. ఒకసారి మనం 11 టైమ్స్ చదువుకున్నాము. చూడండి. ఓం గం గణపతయే నమః. 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 ఇలా 11 సార్లు చదువుకున్నామండి. అలానే ఎప్పుడైనా సరే మనకి శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి అని కూడా ఉంటుందండి. ఈ శ్లోకాలు చదువుకున్న తర్వాత మనం ఓం గం గణపతయే నమః అని స్మరించుకున్న తర్వాత కూడా ఇలా మనకి 108 శ్లోకాలు ఉంటాయి వినాయకునివి. అవి కూడా మనం చదువుకొని వెళ్తే మనకి అన్ని విధాల ఏ ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా మన పని అనేది విజయవంతం అవుతుంది. ఒకసారి ఒక్కొక్క అష్టోత్తరం చదువుతానండి. ఒకసారి చూడండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం త్రిముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం
విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం పుష్కరోషిస్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిధ్వనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భర్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నెరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సుఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేకలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సతతోదితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంతచితచిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.